హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ భువన వ్లాగ్స్. టుడే మేము గోరింటాకు కోసుకోవడం గురించి వచ్చాం ఫ్రెండ్స్. సో ఇది ఆషాఢం కదా, ఆషాఢం కాబట్టి అమ్మాయిలు గోరింటాకు వేసుకుంటే మంచిదంట. సో మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి గైస్. అమ్మాయిలు ఎందుకు వేసుకోవాలి, అబ్బాయిలు వేసుకోకూడదా? అబ్బాయిలకి పండుదా, అమ్మాయిలకే పండుద్దా? అమ్మాయిలకు ఉన్నన్ని రూల్స్ బాయ్స్ కూడా ఉంటే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు మాకు. సో ఇది గైస్, ఇదైతే చిన్న వ్లాగ్ తీస్తున్నాను, అంత హెవీగా వండుకుంటా, జస్ట్ గోరింటాకు గురించి కాబట్టి. గోరింటాకు వేసుకోవడం చాలా మంచిదంట. సో మీలో కూడా ఎవరైనా వేసుకోవాలనుకుంటే వేసుకోండి, గర్ల్స్ అని లేదు బాయ్స్ అని లేదు, ఇది చాలా మంచిది. సో ట్రై చేయండి ఒకసారి. ఇష్టం లేని వాళ్ళు ఉంటారు, ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు, గోరింటాకుని ఇష్టపడని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. సో మీరైతే ట్రై చేయండి. ఓకే గైస్, ఇది ఇవాళ వ్లాగ్. అయితే పండాక ఎలా ఉంది ఏంటి అన్నీ మీకు చూపిస్తాను. వాటర్ క్వాంటిటీకి తగ్గట్టుగా పోసుకోవాలి. సో గైస్, గోరింటాకు అయితే మేము రుబ్బుతున్నాం, మిక్సీ పడుతున్నాము. సో ఎలా పండుద్ది ఏంటో చూద్దాం. ఆషాఢ మాసం చింతపండు పెడుతున్నాం గైస్. కొంచెం నొక్కు కిందకి. మరి అంత రడ్డగా కాకుండా ఏదో చేస్తున్నట్టుంది. దానికి ఆడడానికి దానికి సరిపోవాలి కింద, లేకపోతే ఇలాగే ఉంటుంది. అదే మిషన్ ఎందుకు ఏది అటు గ్రీన్ కలర్లో ఉంది చూడదు ఎక్కడ? ఇప్పుడైతే గోరింటాకు బాగా పండాలంటే చింతపండు అండ్ కుంకుమ పెట్టాలంట. సో పెడుతున్నాము. చాలా కింద పడింది, అది కూడా పెట్టేసాయి. అదేంటి గోపాలమంగమ్మ తల్లి గుడి దగ్గర నుంచి తెచ్చింది, విజయవాడ. బాగా పడుతుంది కానీ రంగులా ఉంటుంది చూసే వాళ్ళకి. దేవుడా గోరింటాకు మంచిగా పండేలా చూడు, మంచి మగుడు వచ్చేలా చూడు. గోరింటాకు పండితేనే మగుడిని డిసైడ్ అలా ఎలా చేసేస్తారు. ఎలానో కిచెన్ రూమ్లోకి వచ్చాం కదా గైస్. సో ఇదైతే కిచెన్ మా అత్తయ్య వాళ్ళది. సో మా మరదలు అయితే గోరింటాకు పడుతుందనమాట. మంచిగా మెత్తగా కట్టేసావా స్విచ్? చూడాల బండిందో ఒకసారి. వర్షం పర్లే, పెద్దగానే ఉంది.
టి 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 టి. అందరూ ఆషాఢం స్టార్టింగ్లో వేసుకుంటే మనమేమో ఎండింగ్లో వేసుకుంటున్నాం. మనం ఎప్పుడూ డిఫరెంట్. ఎండిపోతుంది. పెడతాను, గిన్నెలు తీసేసి పెడతాను. గ్రీన్ 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 కామెడీ గైస్. స్వీట్ ఉందేమో అని చూస్తే విత్ బాక్స్ ఉంది, స్వీట్ లేదు. జస్ట్ ఇప్పుడే తీసాం గైస్ గోరింటాకు, అప్పుడే పండిపోతుంది చూడండి ఒకసారి. ఇంకా గోరింటాకు వేసాక ఇంకెంత రెడ్గా పండుద్దో తెలియదు. మా మరదల కంటే రెడ్గా పండింది గాయస్. జస్ట్ ఇప్పుడే తను మిక్సీలో నుంచి గోరింటాకు తీసి హ్యాండ్ వాష్ చేసుకుంది, ఇంత రెడ్గా పండింది. సో ఇంకా మేము గోరింటాకు పెట్టాక ఇంకెలా ఉంటుందో మాకు తెలియదు. పెట్టుకున్నాక మీకు మళ్ళీ మేము పిక్స్ అవి సెండ్ చేస్తాం, ఐ మీన్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం, చూస్తూ ఉండండి. సో గాయస్ ఫైనలీ అంటే గోరింటాకు అయితే వేసేసుకున్నాను. సో గోరింటాకు వేసుకున్నప్పుడు ఎలా ఉంది అండ్ మార్నింగ్కి ఎలా ఉంటుందో చూద్దాం గైస్. సో ఇది ఆషాఢం మంత్ కాబట్టి అందరూ గోరింటాకు వేసుకోవాలి అని అంటారు. సో వేసుకున్నాను. బేసికలీ అందరూ జూలై 1st మంత్ నుంచి వేసుకుంటే మేము ఎండింగ్కి వేసుకుంటున్నాము. అండ్ చూద్దాం ఎలా ఉంటుంది, ఏంటి, ఎలా పండుతుంది మార్నింగ్కి అనేది. రెడ్గా పండితే ఐ మీన్ మంచి మొగుడు వస్తాడు అని అంటారు కదా. సో నేను అలాంటివి ఏమీ నమ్మను గైస్. సో నా మొగుడు మంచోడు అయ్యే ఉంటాడు అనేది నా ఇంటెన్షన్, లోపల నా ఇన్నర్ ఫీలింగ్. సో నా మొగుడు ఎప్పుడు నాకు మంచిగా చేస్తాడు, నా మొగుడు చాలా మంచివాడు అనేది నా మనసులో చాలా గట్టిగా ఉంది. ఐ మీన్ నాకు ఇంకా మ్యారేజ్ కాలేదనుకో. సో నా మనసులో అలా ఉంది, ఆ ఫీలింగ్ ఉంది. చూద్దాం మార్నింగ్ ఎలా పండుద్ది ఏంటి అని. రెడ్గా పండితేనే మంచి మొగుడు కాదమ్మా. సో రెడ్గా పండినా ఎలా పండినా ఏం చేసినా సరే మంచి మొగుడే, ఓకేనా. సో పండితేనే మంచి మొగుడు, పండకపోతే చెడ్డ మొగుడు అయితే కాదు. ఎర్లీ మార్నింగే లేచి మీకు చూపిస్తున్నాను గైస్, అంటే ఎలా పండింది ఏంటి అనేది. చాలా అంటే చాలా రెడ్గా పండింది. సో అది మీకు చూపిస్తున్నాను. బాగుంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా మంచిగా పండింది. సో తీస్తున్నాను, ఎంత తీసినా రావట్లేదు. నైట్ వేసుకొని మార్నింగ్ తీస్తున్నాను కదా. సో అది బాగా ఆరిపోయింది గైస్. మా అమ్మ అంటే నాతో పాటే వేసుకుంది. సో తనంటే వేసుకున్న వెంటనే రెడ్గా ఉంది. నేను చెప్పాను మా అమ్మకి, మా నాన్న చాలా మంచోడు, నువ్వు వేసుకున్నా వేసుకోకపోయినా గోరింటాకు ఈజీగా తెలుస్తుంది కదా నాన్న మంచోళ్ళు అని అన్నాను. అలా ఏదో కామెడీ చేశాను. సో మా అమ్మకంటే చాలా అంటే చాలా రెడ్గా పండింది గైస్. అసలు నిజంగా చాలా అంటే చాలా బాగా పండింది. నాకు పండింది అనుకో, బట్ నేను ఏదో నార్మల్గా మీకు చూపిస్తున్నాను. సో అమ్మ నేను సరదాగా వేసుకున్నాం, ఆషాఢ మాసం కదా, మంచిదంట గోరింటాకు వేసుకోవడం. అమ్మాయిలు వేసుకోవాలంట, ఆడపిల్లలు వేసుకోవాలంట, పెళ్ళి కానీ వాళ్ళు వేసుకోవాలి అని అన్నారు. సో ఇంకా వేసుకొని తీస్తున్నాను. ఎంత తీసినా సరే రావట్లేదు. ఇంకా తీస్తూనే ఉన్నాను అనమాట. ఇంకా తీస్తూ ఉన్నాను. అలాగా తీయగా వచ్చింది. ఇంకా ఒకేసారి బ్రష్ చేయాలి కదా, చేసేటప్పుడు ఇంకా ఫ్రెష్గా కడుక్కుందామని చెప్పేసి తీసి ఇంకా బ్రష్ చేయగానే కడిగేసుకున్నాను గైస్. ఇంకా నాకు నిజంగా గోరింటాకు హ్యాండ్ చూడగానే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా 1 2 3 టైమ్స్ చూడగానే ఆ హ్యాండ్నే చూసుకుంటున్నాను, ఏమీ వర్క్ చేయకుండా. బేసికల్లీ నేను ఏం వర్క్ చేయను అనుకో, బట్ ఏదో హ్యాండ్ని చూసుకుంటున్నాను. అలాగే బాగుంది కదా అని చెప్పేసి. సో నాకు చాలా బద్ధకం ఎక్కువ. సో అందుకని చెప్పేసి నేను గోరింటాకు ఇవి పెద్దగా యూజ్ చేయను. ఎప్పుడో ఒకసారి కోన్ వేసుకుంటాను. గోరింటాకు అది లైక్ చేస్తాను కానీ అండ్ పెట్టుకోవడానికి కొంచెం బద్ధకం ఎక్కువ గైస్. సో ఫైనల్లీ అయితే ఇలా పండింది గోరింటాకు. చాలా అంటే చాలా బాగుంది గైస్. అసలు మీరు కూడా మీ ఫ్యామిలీలో ఎవరైనా గర్ల్స్ ఉంటే కనుక, నా వీడియోస్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు కూడా మిస్ చేసుకోకుండా అండ్ ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు వేసుకోండి, మంచిది, అమ్మాయిలు వేసుకోవాలి. సో దానివల్ల చాలా మంచి జరుగుద్దంట మనకి. చాలా ఐ మీన్ ఆచారాలు అనేవి ఉంటాయంట కదా, గోరింటాకు వేసుకుంటే మంచిది, గోరింటాకు వల్ల ఏం లాభాలు ఉన్నాయి, గోరింటాకు వేసుకుంటే వాతం రాదు, ఇంకా అలా ఉన్నాయి కదా. గోరింటాకు వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయంట, నాకు తెలియదు.
సో ఇది గైస్ ఇవాళ వ్లాగ్ అయితే